నమస్తే. ప్రస్తుతం మనం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్లిన పరిస్థితి చూసాం. సో మరి మాట్లాడితే అంశం మనతో పాటు మాట్లాడడానికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు అవుతున్నారు. అన్నా నమస్తే. సో ఎట్లా చూస్తారు ఈ అరెస్ట్లను అన్నింటిని ఎట్లా చూస్తారు? అంటే ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజా విజయోత్సవ సంబరాలు చేస్తా ఉన్నారు, ఇటు పక్క మొత్తం ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని అందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు? మెదడులో వచ్చింది చేతులకి కుదరట్లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన నుండి నోటికొకటి చేతికొకటి అన్నట్టు పని చేతగాక నోట్ల నుంచి పెద్ద పెద్ద ప్రగల్భాలు, పెద్ద పెద్ద డైలాగులు, సినిమా డైలాగులు, 1 కోటి మందిని కరోడ్పతులు, ప్రజాపాలన, మా 7వ గ్యారంటీ ప్రజాపాలన, 6 గ్యారంటీ దిక్కులేదు, 7వ గ్యారంటీ కూడా దిక్కులేదు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆఖరికి కౌశిక్ రెడ్డి గారి మీద ఆయనని చేజ్ చేసుకుంటూ, ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఆయన ఫోన్ని ట్రాక్ చేసుకుంటూ ఆయన మీద డ్రగ్స్ కేసు కూడా పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అలాంటి ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు అంటే ఏం చెప్తలేరు. అంటే దేనికి కేసు అరెస్ట్ చేశారనుకుంటారు? ఏం కేసు పెట్టారు? ఏం కేసు పెట్టారు ఇప్పుడు మాకు తెలియదు. ఆయన మీద గత కొన్ని నెలల నుంచి ఆయన మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏం కేసు పెట్టారో ఆయనకి తెలియదు, మాకు తెలియదు. ఆఖరికి పోయిన లాయర్లు కూడా ఇప్పటివరకు అరెస్ట్ వారెంట్ చూపెట్టలేదు, ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టలేదు. పోయిన లాయర్లను కూడా ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే ఆ లాయర్లను కూడా మిమ్మల్ని కూడా జైల్లో వేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుండి వీళ్ళందరినీ అరెస్ట్ చేయమన్నారు. మేము ఇప్పుడు ఏమేమి యాక్ట్లో కింద పెడుతున్నామా అని చెప్పేసి ఇప్పుడు నిర్ణయించుకుంటారంట. ఇప్పటివరకు అయితే నిర్ణయించుకోలేదు. ఇప్పుడు ఏమేమి యాక్ట్లో పెడుతున్నామని చెప్పి నిర్ణయించుకొని ఆయన కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టడం జరుగుతుందని చెప్పారు. ఇది కంటిన్యూస్గా ఆయన చెప్పినట్టుగానే ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ మాత్రమే చూపెడతా ఉన్నాడు. ఇందిరమ్మ ఎమర్జెన్సీ తలదన్నలాగా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి. తప్పకుండా ప్రజలు తిరగబడతారు. దయచేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇప్పటికన్నా ఈ తమాషా ఆపి ప్రజల ప్రభుత్వాన్ని నడిపించండి. మీరు ఒక జోక్ నడిపిస్తా ఉన్నారు. మీరు తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ అరాచకంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దయచేసి మిమ్మల్ని కానీ మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి రోజు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. ఆ రాజ్యాంగం పుస్తకం కనీసం మీరు ఒకసారి చదవండి, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నారు. మొన్న కూడా వార్త వచ్చింది, హరీష్ రావు గారు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నమోదైందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా ఏమనుకోవచ్చు ఇదంతా? అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ఏమో కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తుంది ఇదంతా? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఒకరోజు హరీష్ మీద పడుతుంది రాయి, ఒకరోజు కేటీఆర్ మీద పడతా ఉంది, ఒకరోజు మూసి పక్కన ఉన్న బీదోళ్ళ మీద పడతా ఉంది, ఒకరోజు రైతుల మీద పడతా ఉంది, ఒకరోజు మహిళల మీద పడతా ఉంది, పెన్షన్లు ఏమంటే వాళ్ళ మీద రాయి పడతా ఉంది. సో పిచ్చోని చేతిలో రాయిలా ఉంది. ఎవరి మీద ఎందుకు పడతా ఉందో తెలియదు. ఆయన వాగుతూనే ఉంటాడు, అది వదురుడు పిట్ట. అది ఒక పని చేయగానోడు ఏం చేస్తాడు? వదురుతూ ఉంటాడు. ఇప్పటి వరకు గత సంవత్సరంలో ఏం చేశామంటే ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాడు తప్ప ఇప్పటివరకు చేసిన పని ఒకటి లేదు. రాష్ట్ర స్థూలాదాయం ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది, ఇవన్నీ అడిగితే అది మాత్రం మాట్లాడు. ఇలా చేస్తూనే ఉంటాడు ముఖ్యమంత్రి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పోలీసులు కూడా ఎట్లా చూస్తారు? పోలీస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పోలీసు వాళ్ళని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ని మీరు స్తంభించకండి. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. పోదాం. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉండింది అంతకుముందు. మీరు ఇవాళ లా అండ్ ఆర్డర్ చాలా క్లిష్టపరుస్తూ ఉంది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, లా అండ్ ఆర్డర్ ఇంకా కాపాడండి. లేకపోతే దీనికి రావాల్సిన రియాక్షన్ మీ పైన కూడా వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని లా అండ్ ఆర్డర్ నుంచి కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.